ఇప్పుడు లంచ్ తినేసి బయటికి వెళ్ళబోతున్నాము. అలా వెళ్తూ వెళ్తూ మనసు ఎటేటో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. లేక్ మిషిగన్ అంటే ఇక్కడ బ్యూటిఫుల్ గా ఉంది కదా, ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇక్కడ నుంచి నడుచుకుంటూ చూడటానికి వస్తున్నాం అనమాట. ఇది నిజంగానే టేస్ట్ చేశాను. 100% ఇట్ ఈస్ ఆర్ట్ మ్యూజియం. ఇందులో ఏముంటాయి? ఆర్ట్స్ ఉంటాయి. ఫాతిమా కనిపిస్తుంది కదా, నేను కూడా సైడ్కి వెళ్తాను, తను కూడా సైడ్కి వస్తుంది. రాగానే మాయమైపోయింది చూసారా. ఎందుకులా నించోబెట్టారు, భయం వేస్తుంది నిజంగా. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే? వావ్, ఇక్కడ వ్యూ అయితే అద్దరిపోయింది అసలు. ఇక్కడ వాటర్ షో చూడటానికి వచ్చాము. యుఎస్ లో వీళ్ళు అంత ప్రేమగా పెంచుతున్న చెట్లు. ఇప్పుడు వీటిని దూరం నుండి చూపిస్తాను. చూసారా, ఆ నీటిలో నుండి చక్కగా కనిపించాయి కదా. ఇవన్నీ కూడా ఇక్కడ సమాధులు అన్నమాట. పైకి వెళ్ళబోతున్నాము. దీనికోసం 170 మెట్లు ఎక్కగలనో లేదో అనుకున్నాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుమ్. ఈరోజు తెలిసిందే కదండి, నేను మా మేనల్లుడి ఇంట్లో ఉన్నాను. ఇది మిల్వాకి. ఇప్పుడే నేను కొత్త వంకాయ కర్రీ చేసి తిని. హాయ్ ఫజల్. ఇప్పుడు లంచ్ తినేసి బయటికి వెళ్ళబోతున్నాము. ఆ లైట్ కూడా వేస్తాడు ఫజల్, నా ఫేస్ మంచిగా కనిపించాలి అని. సరే, ఇక్కడ రైస్ ఉంది. ఇప్పుడు ఆమ్లెట్లు వేసేసుకుని లంచ్ తినేసాక బయటికి వెళ్తాం. చూసారా ఫ్రెండ్స్, ఇలా వ్యూ ఫ్రెండ్స్. ముందు వాటర్, మేము రోడ్డు మీద అలా వెళుతూ వెళ్తూ మనసు ఎటేటో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇది అంతా లేక్ మిషిగన్ ఫ్రెండ్స్. లేక్ అంట ఫ్రెండ్స్, ఇది మహాసముద్రం లాగుంది, బట్ లేక్స్ అంట ఇది. మా ఊర్లో కూడా ఉన్నాయి బోల్డ్. ఇది అంటే నరికేస్తానే నా ఊరు. ఇక్కడ బ్యూటిఫుల్ లేక్ మిషిగన్ అంటే ఇక్కడ బ్యూటిఫుల్ గా ఉంది కదా, ఎంత కలర్ఫుల్ గా ఉందో, ఎంత బాగుందో ఈ లేక్ అయితే. ఇప్పుడు ఇదంతా దిగి వెళ్తే దాని దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. అన్ని ఉన్న స్టెప్స్ దిగి వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తున్నాను. వెళ్దామా ఫజల్? నువ్వు రెడీ? సరే. ఇక్కడ గాలి బాగా వీస్తుంది. ఇంత ఎండ ఉన్నా సరే గాలి మాత్రం చాలా చల్లగా ఏసీ గాలిలాగా ఉంది. బాగుంది క్లైమేట్ అయితే. చక్కగా ఫ్లవర్స్, ఆ ఓషియన్ చాలా అంటే చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి చూడాలని ఈ మెట్లన్నీ దిగి వస్తున్నాం అన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఫజలు ఇది లేక్ అంటున్నాడు, నేను ఇక్కడ మరి అలలు వస్తున్నాయి కదా ఫజల్, ఇవి అలలు వస్తుంటే సముద్రమే కదా. అంటే ఇంత విశాలమైన వాటర్ ఉంటే అలలు వస్తాయి. నిజమేనా? నాకైతే తెలియట్లేదు. అలలు ఉంటే నేను సముద్రమే అనుకుంటున్నాను దీన్ని. వీళ్ళు అంటున్నారు లేక్ అంటున్నారు. అంతా నేను చూపించాను ఇప్పటివరకు. అంత అక్కడ నుంచి నడుచుకుంటూ చూడటానికి వస్తున్నాం అనమాట. ఇది ఈరోజు ఫాతిమా నేను బ్లాక్ అండ్ వైట్, ఫజల్ వేరే కలర్ ఆరెంజ్. చాలా ఎండ ఉంది ఫ్రెండ్స్, కానీ గాలి చల్లగా వస్తుంది. ఎటు నుంచి వెళ్ళాలి ఫజల్? ఇట ఎలా వెళ్ళొచ్చు? ఎలా వెళ్ళొచ్చు? ఎంకలాగా ఇంత పెద్ద పెద్ద అలలు వస్తుంటే వీడు సముద్రం కాదు అంటున్నారు. నేను ఇది కొంచెం టేస్ట్ చేసి చెప్పాలనుకుంటున్నాను. టేస్ట్ చేస్తే కానీ ముందు ఉన్నది కొంచెం బ్యాడ్ వాటర్లా ఉంది, వద్దు అంటున్నారు వీళ్ళు. కానీ టేస్ట్ చేస్తే ఉప్పుగా ఉంటే ఈ నీళ్లు సముద్రం అని నాకు అనిపిస్తుంది. అనిపించడం ఉప్పుగా ఉంటే సముద్రమే, కానీ ఇక్కడ రాళ్ళు రప్పలతోటి బాగుంది. సూపర్ ప్లేస్ ఫజల్, చాలా బ్యూటిఫుల్ గా ఉన్న ప్లేస్ అయితే తీసుకొచ్చేసా. హాయిగా ఒక రోజంతా ఇక్కడ కూర్చుని అలా చూస్తూ గడిపేయచ్చు కదా. పీస్ఫుల్ గా 100%. నీ కాలేజ్ వెనకాలే కాబట్టి వస్తూనే ఉన్నావు. ఇప్పుడు ఆ మెట్లు నేను ఎలా ఎక్కెళ్ళాలి ఫ్రెండ్స్? అలాగే ఎలా దిగావు అలా ఎక్కేయాలి.
ఇప్పుడు ఇది టేస్ట్ చేయడానికి వస్తున్నాను, ఎందుకంటే నాకు తెలియాలి సముద్రమా కాదా. అయ్యో రామా, ఓ వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది. నిజంగానే టేస్ట్ చేశాను, 100% ఇది సముద్రం కాదు. తీయగా ఉన్నాయి నీళ్ళు. కరెక్ట్ ఫజల్, సముద్రం కాదు, వాటర్ తీయగా ఉన్నాయి. టేస్ట్ చేశాను. మరి అలలు ఎందుకు వస్తున్నాయి? అన్ని అలలు వస్తుంటే నేను సముద్రం అనుకున్నాను, కానీ ఇది లేకే. మా ఫాతిమా ఇంత దూరం రాలేను అని చెప్పి తను వెళ్ళిపోయింది. ఎంత దూరం దిగి వచ్చామో అంత దూరం నడుచుకుంటూ నెమ్మదిగా వెళ్ళిపోయింది తను. కానీ చూడండి, అసలు సముద్రం లాగే ఉంది. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. వాటర్ అయితే తీయగా ఉంది. ఈ లేక్ అయితే ఎన్ని కలర్స్లలో ఉందో చూసారా, మీకు కనిపిస్తుందా ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఈ టైప్కి వచ్చేసరికి ఇక్కడ కలర్స్ కూడా ఇక్కడ కలర్ అయితే మారిపోయింది. కానీ బ్యూటిఫుల్ కలర్స్ కదా. ఈ అందమైన ప్రదేశం చూసాం కదా, మళ్ళీ ఇన్ని మెట్లు పైకి ఎక్కుకుంటూ మళ్ళీ అన్నీ ఉన్నాయి. కానీ అందమైన ప్రదేశాలు చూడాలి అంటే మెట్లు ఎక్కక తప్పదు. కష్టపడితే అందమైన ప్రదేశం చూడొచ్చు అనమాట. ఇంత పెద్దగా ఉంది కాబట్టే నాకు సముద్రంలా అనిపించింది. ఎందుకంటే లేకులు ఇంత పెద్దగా ఎలా ఉంటాయి అసలు చూడండి, సేమ్ సముద్రం అన్నట్టుగానే ఉంది కలర్ఫుల్గా. మేము పైకి వచ్చేసాము. ఫాతిమా అయితే రెడీగా ఉంది, తను అన్ని మెట్లు ఎక్కి చూడటానికి వచ్చి. కానీ వర్తిటే అనిపించింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్రదేశం అయితే. ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వచ్చాము, బాగుంది కదా. ఇది ఏం ప్లేస్ ఫజల్? బర్కే బ్రిసే సోలియా ఆర్ట్ మ్యూజియం. ఓకే, ఆర్ట్ మ్యూజియం. ఇందులో ఏముంటాయి? పెయింటింగ్స్, డిఫరెంట్ గా స్టోన్స్ చేసిన ఆర్కిటెక్చర్స్. ఓకే, ఇది దీనికి ఏంటంటే ఇప్పుడు ఇది ఈగల్లా ఉంది కదా, నైట్ అయ్యేసరికి అది ఆ రెక్కలన్నీ కిందకి ముడుచుకుంటాయంట. మేము నైట్ వచ్చినప్పుడు చూసాము. ఇప్పుడైతే రెక్కలు విరుచుకున్నట్టుగా ఉంది ఇది. సీగల్. ఓకే, లోపలికి వస్తే అసలు చాలా ఈగల్ లోపలికి వచ్చామట. ఈగల్ లోపలికి. ఇక్కడ తను ఇప్పుడు ఏం చెప్పాడంటే, నేను గట్టిగా మాట్లాడుతుంటాను అనమాట. ఇక్కడ గట్టిగా రీసౌండ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనిషికి $25 టికెట్ తీసుకొని లోపలికి రావాలి. ఇందులోకి వచ్చాక ఎలా ఉంటుంది ఏంటి మీకు కూడా తెలియాలి అని నేను కళ్ళు చూపించబోతున్నాను. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అది చూడండి, వ్యూ అదిరిపోయింది. ఇది లేక్. లోపలికి వస్తూ ఉంటే ఇలా వ్యూ అయితే అదిరిపోయింది కదా. ఇది ఫోటో సెక్షన్. మేము ఇందులోకి వచ్చాము. ఈ ఒక బాక్స్లో ఉంటుంది, ఇందులో పే చేస్తే ఒక $6 పే చేస్తే $6 పే చేస్తే పిక్స్ వస్తాయి అన్నమాట. మేము ఇప్పుడే పిక్స్ దిగాం, చూద్దాము మేము దిగిన పిక్స్ ఎలా. $6 అంటే 600. ఇలా ఇందులో కూర్చొని మనం ఇది ఇలా వేసేసుకొని పిక్కు దిగాలన్నమాట. లోపల $6 పే చేసి పిక్కు దిగితే ఇక్కడ ఫోటో బూత్ అని ఉంది చూడండి. ఇప్పుడు మంచిగా పిక్స్ అనేవి వస్తాయన్నమాట. మేము దిగిన పిక్స్ ఇది. తర్వాత ఇందులో ఇది ఒక ఆర్ట్ ఉంది, అన్ని రంగులు పోసేసిన ఆర్ట్ అన్నమాట. ఇక్కడ ఒక మ్యాజిక్ మిర్రర్ ఉంది. ఇక్కడ ఫాతిమా కనిపిస్తుంది కదా, నేను కూడా సైడ్కి వెళ్తాను, తను కూడా సైడ్కి వస్తుంది. రాగానే మాయమైపోయింది చూసారా, కానీ లోపలే ఉంది తను. తర్వాత ఇలా వెళ్ళి చూద్దాం కనిపిస్తుందో లేదో. ఫాతిమా ఇక్కడ కూడా కనిపించింది. మళ్ళీ రావే ఈ టైపుకి. అదిగో మాయమైపోయింది, నేనే కనిపిస్తున్నా. ఇలా రా, ఇంకా ఇలా రా, ఇది ఆవో జీ. బాగుంది మ్యాజిక్ మిర్రర్. హలో ఫాతిమా గారు, వారితో కలివారా, ఒకసారి మాట్లాడరా వారి దగ్గరికి వెళ్ళి. సేమ్ మనిషిలాగే కదా. అమ్మో, సేమ్ అసలు మనిషి.
ఎందుకు ఇలా నించోబెట్టారు? భయం వేస్తుంది నిజంగా. ఎవరు నువ్వు ఎలా ఉన్నావు అంటే అసలు సేమ్ మనిషిలాగే ఉంది కదా ఈ బొమ్మ. ఇప్పుడే మేము ఏమనుకున్నామంటే అతను చెయ్యి కొంచెం కదిలితే ఎలా ఉంటుంది అని అనుకున్నాము. ఇది ఒక పెన్సిల్ ఆర్ట్. నీ బెస్ట్ ఫ్రెండ్ అతను, కానీ చాలా బాగుంది. పెన్సిల్ తోటి ఆర్ట్ వేశారు. ఈ సెట్ అయితే బాగుంది కదా. ఇది కూడా ఆర్ట్ మ్యూజియంలోనే ఉంది. ఫజల్ ఇతను ఎవరు? వీరుడు, యుద్ధం చేసిన వీరుడు. అప్పట్లో దీనికి ఆర్మర్ అంటారు. ఆర్మర్ వేసుకొని యుద్ధాలకు వెళ్ళేవాడు. డ్రెస్ మాట. ఆర్మర్. ఇక్కడ ఒక బీరువా చూసాము చూడండి. ఇందులో ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళు ఇందులో ఏమేమి పెట్టుకునేవాళ్ళు ఆ రోజుల్లో? వజ్ర వైఢూర్యాలు అలాంటివి పెట్టుకునేవాళ్ళేమో. ఇందులో మమ్మీ ఉంది. ఫేస్. రాళ్లను దారాలు కాదు తీగలతోటి పై వరకు ఇలా వేలాడదీశారు. ఇందులోనే ఒక సూట్ కేసు ఉంది. నేను అనుకున్నాను ఏంటి ఖాళీ సూట్ కేసు ఇలా పెట్టారేంటి అని అనుకున్నాను. దగ్గరికి వచ్చి లోపలికి చూస్తే ఎక్వేరియం అనుకుంటా కదా. అయితే సూట్ కేసు వెనక నుండి వచ్చి లోపలికి చూస్తే ఒక మనిషి లోపల ఉన్నట్టుగా కనిపించింది. కాళ్ళు అది చూసారా? ఆ కాళ్ళు, ఒక మనిషి, ఒక బేబీ కూడా ఉంది ఒళ్ళో. బేబీని పెట్టుకొని ఉన్నట్టుగా అయితే ఇందులో పిక్కుంది. బొమ్మ ఉంది. వెరైటీగా ఉంది కదా. దేంతో చేసుంటారు ఇది? దగ్గరికి వెళ్ళి చూసేద్దామా? షర్ట్ బటన్స్ కదా, బటన్స్ తోటి చేసిన ఆర్ట్ ఇది. బాగుంది. దూరం నుండి చూస్తుంటే అలా అనిపించట్లా. ఇక్కడ ఒకటి ఫన్నీగా కనిపించింది, చాలా ఫన్నీగా ఉంది. ఇక్కడ ఒక ఫన్నీ ఆర్ట్ని అయితే చూసాము. ఒక మనిషి చైర్ కింద పడిపోయి హెల్ప్ చేయమని అడుగుతున్నాడు. ఇదొక ఆర్ట్. గ్లాస్ క్రాకరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా. ఇలా చూస్తుంటే ఇక్కడ మాకు కొన్ని పగిలిపోయినవి కనిపించాయి. కింద కూడా పగిలి ఉన్నది. ఈ నేర నాది కాదు ఫజల్, ఎవరు పగిలిపోతారో. ఇది చూసారా? మేము రివర్స్లో కనిపిస్తున్నాం, తర్వాత ఇవి కలర్స్లో లాగా చేంజ్ అయిపోతున్నాయి. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? మొత్తం మూసుకుపోయింది. ఇప్పుడు రివర్స్లో నుండి నడుస్తుంటే ఆ కలర్స్ అన్నీ పోయి నేను నా తల కింద కాడు పైకి అంటే రివర్స్లో కనిపిస్తున్నా. వావ్, ఇక్కడ వ్యూ అయితే అద్దరిపోయింది అసలు. దూరం నుండి చిన్న చిన్న పడవలు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఆర్ట్ మ్యూజియంలో అన్ని చూసుకొని ఇలాగ పైకి రాగానే మంచిగా చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపించేసింది. ఇక్కడ స్నాక్స్ బాగుంది కదా. ఫజల్ క్యాకే మ్యాంగో తిరమసు, అది పడిపోతుందని తను గట్టిగా పడుతున్నాడు. ఇక్కడ వాటర్ షో చూడటానికి వచ్చాము. అక్కడ ఆరెంజ్ కలర్ లో ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు వాటర్ షో చేయబోతున్నారు. వీళ్ళందరూ చక్కగా ఎయిర్ షో చేయడానికి వెళ్తున్నారు. వావ్,
ఇప్పుడు మేము పీవాకీలోని మా మేనల్లుడు ఫజల్ వాళ్ళ ఫ్రెండ్ హిమజ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వాళ్ళ ఇంట్లో బ్యూటిఫుల్ గార్డెనింగ్ ఉంది. హాయ్ హిమజ. తనకి షై ఎక్కువ. నన్ను కెమెరాలో వద్దు, అయినా సరే నా ఛానల్లోకి వచ్చేయాలి హిమజ. హాయ్ చెప్పు హిమజ. హాయ్. నీ గార్డెన్లో ఇవి చూపిస్తావా మంచిగా? ఇక్కడైతే బ్యూటిఫుల్గా యూఎస్లో వీళ్ళు అంత ప్రేమగా పెంచుతున్న చెట్లు. ఇవి ఏంటి ఫాతిమా, నువ్వు కూడా పెంచుతున్నావా మీ ఇంట్లో? లేదు ఫ్రెండ్స్, మనకంత ఓపిక లేదు. ఇది ఏం చెట్లు ఇవి? టమాటో. ఇది టమాటో చెట్లు. దట్ ఇస్ బెల్ పెప్పర్. ఇది ఓకే, క్యాప్సికమ్ అంటాం కదా, క్యాప్సికమ్. అచ్చా ఓకే. ఇది గ్రీన్, ఇవి కిందవి రెడ్. 2 కలర్స్ కలర్స్. ఓకే. ఇదేమో బ్రింజాల్. ఇంకా చిన్న చిన్నవి, ఇంకా చిన్న ప్లాంట్స్. ఇప్పుడు ఎప్పుడు వేసారు? 1 మంత్ అవుతుంది వేసి. 1 మంత్ వేసింది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా. ఓకే. ఇవి స్వీట్ పీస్. నా కూతురికి ఇష్టం స్వీట్ పీస్. ఓకే, కర్రీ చేస్తారు కదా? ఇది ఇట్లా తెంపుకుని రాస్తారు. కర్రీ అంతవరకు వెయిట్ చేయాల్సిన కదా. అవసరం లేదు. నాకు మార్నింగ్ తీసుకొచ్చి ఇచ్చింది ఇదేననుకుంటా. తినమని, చాలా స్వీట్ గా ఉంది. ఓకే. ఇదేమో అలపీనియోస్, మనం నిన్న తిన్నాం కదా. అది కూడా వేసారా? ఫాతిమాకి చాలా ఇష్టమైన ఫ్రెండ్స్, నాకు ఇష్టం. వింటర్ లో ఉండవు ఇవన్నీ కూడా కదా, సమ్మర్ లోనే. సమ్మర్ లోనే ఉంటాయి. అయితే ఇదంతా సమ్మర్ లోనే చక్కగా పెంచుకొని వింటర్ వచ్చేసరికి ఏం చేస్తారు? ఇవన్నీ అంటే ఇయర్ లో ఓన్లీ 4 months వరకు మీరు వీటిని పెంచుతారు ప్రేమగా. ఓకే. కానీ బ్యూటిఫుల్, చాలా అంటే చాలా బాగున్నాయి. నేను కూడా ఇండియా వెళ్ళి చిన్నగానైనా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఫ్రెష్ వెజిటేబుల్ ఇక్కడ చూసినప్పుడు నాకు కూడా మోటివేషన్ వచ్చేస్తుంది. నేను కూడా పెంచాలి, ఇంట్లో పెంచాలి అని చెప్పి. తప్పకుండా నేను కూడా ట్రై చేస్తాను. హాయ్ వరుణ్ గారు. హలో జుబేదా గారు, ఎలా ఉన్నారు? ఒక మంచి గుడ్ అండి. ఒక మంచి లేక్ దగ్గర తీసుకొచ్చారు. నిజంగా నాకు లోపల చేపలు కూడా కనిపించేస్తున్నాయి. చిన్న చిన్న చేపలు ఎంత బాగా చేపలు ఈదుకుంటూనే వెళ్తాయి కాబట్టి ఈదుకుంటూ వెళ్తున్నాయి. చాలా బాగుంది. ఇక్కడ ఉంది చూసారా చేప ఎంత బాగా కనిపిస్తుందో. హాయ్. ఇంకా చాలా చేపలు ఉన్నాయి. మా ఫజల్ చక్కగా ఫుడ్ వేస్తున్నాడు, ఫిష్ ఫుడ్ని. ఫజల్ నిజంగా చాలా బ్యూటిఫుల్ లేక్లో బ్యూటిఫుల్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఫిషెస్ కాదు, ఫిష్ ఉన్నాయి కదా ఫజల్? ఫిష్ ఉన్నాయి. వాటికి తెలియదు, నేను పట్టేసుకొని ఫ్రై చేసేస్తాను. తెలిస్తే చాలా వచ్చాయి. ఇప్పుడు ఫుడ్ తినేసే కదా వెళ్ళిపోయినాయి అటువైపు. అసలు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఇప్పుడు వీటిని దూరం నుండి చూపిస్తాను. చూసారా, ఆ నీటిలో నుండి చక్కగా కనిపించాయి కదా. ఒక చిన్న ఫిష్ ఇక్కడ కొట్టు మిట్టాడుతుంది, ఆడుకుంటుంది, జలకాలు ఆడుతుంది. క్రాబ్ కాదు, రొయ్యే అనుకుంటా. ఒకసారి ఫజలు కర్రతోటి నువ్వు ఎలా అను, బయటకు వస్తుంది ఆ రొయ్య. లోపలికి వెళ్ళిపోద్ది. అయ్యో, లోపలికి వెళ్ళిపోయింది. నేను వాటర్లో అయితే దిగాను. ఫిష్ ఫిష్ నీళ్ళలో నీళ్ళు కదులుతున్నాయి కదా, ఫిష్ సరిగ్గా కనిపించట్లేదు. అయితే నీటిలో చక్కగా దిగాం మేము. వావ్. కానీ భయంగా ఉంది, పాములు ఉంటాయా అని చెప్పి. ఓ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నాకు పాపం తను జాగ్రత్త చెప్తుంది. ఇప్పుడు థ్యాంక్స్ టు వరుణ్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ గారు. దగ్గరుండి ఓపిక్గా మంచిగా చూపిస్తున్నారు, మంచి మంచి ఫుడ్ టేస్ట్ చేయిస్తున్నారు.
అసలు ఇక్కడ వచ్చినప్పుడు టైం అయితే అసలు తెలియలేదు. ఇంత ఓపిక్గా చూపించే వాళ్ళు కూడా ఉండాలి కదా. సమాధుల్ని కూడా ఒకసారి చూద్దాము అని. ఇవన్నీ కూడా ఇక్కడ సమాధులు అన్నమాట. యుఎస్లో సమాధులు ఇలా ఉంటాయన్నమాట. వీళ్ళు మరణించిన డేట్స్ అవి కూడా దీని మీదే రాసి ఉంటాయి. వీళ్ళ అందరి ఆత్మలకి మనశ్శాంతి జరగాలని, మనశ్శాంతి రావాలని కోరుకుంటూ ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరబోతున్నాను. హాట్లాండ్లో ఉన్న హోలీ బ్యాసిలిక్ చర్చ్కి వచ్చాము. బ్యాసిలిక్ యాక్చువల్గా ఇక్కడ బయట నుండి వ్యూ మాట. ఈ బ్యాసిలికాని 1931లో కట్టారు. అప్పటి చరిత్ర ఇది. ఇప్పుడు లోపల ఈ టవర్ పైకి వెళ్ళబోతున్నాము. దీనికోసం 170 మెట్లు ఎక్కాలంట. ఎక్కి పైన వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళబోతున్నాము. 170 మెట్లు ఎక్కి పై వరకు వెళ్ళాలి. లోపల దారి మెట్లు ఇలా ఉంటుంది. ఇది 170 మెట్లు ఎక్కి Thank you. We're not even, are we half there? Not even, we just got started. It's worth it though. Yeah, it's worth it. It's beautiful. And it's open too, so it's nice and cool. It's open? Oh yeah. Oh. Well, I mean, There's no glass or something. Got it. Oh man. nice cool breeze up there. Thank you. ఏంటంట మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ గ్లాస్ ఏం లేదు, హ్యాపీగా మంచిగా విండ్ వస్తుంది, సూపర్గా ఉంది. పైకి వరకు వెళ్ళి మీ అందరికి చూపించాలని అన్ని మెట్లు ఎక్కుతున్నారు. You're almost there. లాస్ట్కి అయిపోయింది. 170 మెట్లు ఎక్కగలనో లేదో అనుకున్నాను, కానీ ఎక్కేసాను. అసలు బయట ఎంత ఎత్తున ఉన్నామో మనం. చాలా అంటే చాలా ఎత్తులో ఉన్నాం. అంత గ్రీనరీ అంతా కనిపిస్తుంది. ఆ టవర్లో కూడా వెళ్ళొచ్చా? ఆ టవర్లో వెళ్ళలేము, ఎందుకంటే మెట్లు కనిపించట్లా. యా ఈ కలర్ బాగుంది కదా. దూరంగా బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయి.
మేమైతే సక్సెస్ఫుల్గా వచ్చేసాము. చూడండి అంత పైకి ఆ టవర్ అన్నమాట. ఆ టవర్ అంత పైకి ఎక్కి చూడటం అయితే చాలా బాగుంది. అంత ఎక్కగలనా లేదా అనుకున్నాను కానీ ఈజీగానే ఎక్కేసాము. ఓకే, మీ అందరికీ చూపించాలి ఇక్కడ హార్ట్ ల్యాండ్లో ఉన్న బాసిలికా మీకు మంచిగా చూపించాలి అని చెప్పి నేను ఇక్కడి వరకు రావడం జరిగింది. చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఫజల్ మాకు అంటే మా మేనల్లుడు ఫజల్ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చాడు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాము ఫాతిమా ఊరు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫజల్, మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శుక్రియా అమ్మా. ఫ్లైట్లో కూర్చున్నా. నా పేరు వచ్చేసింది ఫాతిమా పేరు. ఇది ఎఫ్ఎన్యూ. ఏంటి నీ పేరు? ఎందుకు ఎఫ్ఎన్యూనా? ఫస్ట్ నేమ్ అన్నోన్, అందుకని అలా వచ్చింది. చూసా నా పేరు డీటెయిల్గా ఎంత బాగా వచ్చిందో. నాకు హాయ్ చెప్తున్నారు. ఎవరు లేరు. ఈ సీట్ ఖాళీ అయితే. ఫ్లైట్ బయలుదేరింది షికాగో నుండి బోస్టన్.